ఖమ్మం జిల్లాలో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. వైరా మండలం రేబవరం వద్ద టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు కారుపై రోడ్డు పక్కన ఉన్న ఒక పెద్ద చెట్టు కూలిపడింది. పొలాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంతో మంటలు రోడ్డు పక్కకు వ్యాపించాయని, దీనివల్ల సదరు చెట్టు కాలిపోయి ఒక్కసారిగా కారుపై పడిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఏలూరుకు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదని, కారులో ఉన్న వారంతా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఇప్పటికే ఏదైతే వైరా మండలం రెపవరం వద్ద ఏదో ప్రమాదవశాత్తు చెట్టు అటు ఏలూరు టీఎన్జిఓ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఏలూరు శ్రీనివాసరావు కారు మీద పడడంతో పెద్ద ప్రమాదం అయితే జరిగింది. అయితే ఈ ప్రమాదంలో అటు ఏలూరు శ్రీనివాసరావు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా అటు ఏదైతే ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే రహదారి పక్కగా ఉన్నటువంటి చెట్టు కాలిపోయి ఒక్కసారిగా అటు కారు వస్తున్న నేపథ్యంలోనే ఇరిగి పడిపోవడంతో ఈ ప్రమాదం అయితే జరిగింది. అయితే కారులో ఉన్న పూర్తిగా కారు మొత్తం కూడా 3 పల్టీలు కొట్టినప్పటికీ కారులో ఉన్న వారికి ఎటువంటి ప్రమాదాలు కాకపోవడంతో, అదేవిధంగా ఎటువంటి గాయాలు కాలేదు. స్వల్ప గాయాలతో కూడా వారంతా కూడా బయటపడ్డారు. వెంటనే అటు వారందరినీ కూడా 108 ద్వారా కూడా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అంటే ట్రాఫిక్ పోలీసులు కూడా ఎమ్మటే ట్రాఫిక్ ను కూడా క్లియర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఇటు ఏలూరు శ్రీనివాసరావుకి స్వల్ప గాయాలు కావడంతో అతన్ని అయితే ఆసుపత్రికి తరలించారు. వారి కుటుంబ సభ్యులు కూడా చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. వీరంతా కూడా ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి టీఎన్జిఓ శ్రీనివాసరావు ఇటు ఏదైతే రెబవరం సమీపంలో జరుగుతున్నటువంటి ఒక ప్రైవేట్ కార్యక్రమానికి పోయి తిరిగి వస్తున్న నేపథ్యంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఒక్కసారిగా అటు టీఎన్జిఓ అధ్యక్షులుగా ప్రమాదం జరగడంతో అటు ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఒక్కసారిగా ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తుంది. తమ నాయకుడికి ఈ ప్రమాదం జరగడంపై ఏదైనా ప్రమాదం జరిగిందనే నేపథ్యంలోనే వారంతా కూడా కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మాత్రం ఇక్కడ భారీగా ఏదైతే టీఎన్జిఓ అధ్యక్షుడికి సంబంధించినటువంటి కారు రహదారికి అడ్డంగా పడిపోవడంతో దాన్ని ట్రాఫిక్ కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం వారందరినీ కూడా ఆసుపత్రికి అయితే తరలించారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. వాళ్ళకి ఏం కాలే అదృష్టం